రిటర్నింగ్ వాళ్ళు 3 పెన్షన్ వస్తుందా అన్నా అన్న ఆ చంద్రబాబు ఇరవై ఒకటో డివిజన్లో పెద్దలో డివిజన్ కార్పొరేటర్ కుమారి గారి ఒక ఆధ్వర్యంలో అధ్యక్షుడు టీపీ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం గారు ఈరోజు ప్రతి ఇంటికి, ముఖ్యంగా కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఓట్లు అడగటం గారు జరుగుతాం. చాలా సంతోషం. ఎందుకంటే 4 రోజుల క్రితం గారు 21 డివిజన్లో మేము తిరిగినప్పుడు గారు మంచి స్పందన, మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరి గారు మంచి స్పందన లభించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మాకు సంక్షేమ పథకాలు అందించారు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏది కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మాకు అండగా ఉన్నారు. ఇలాంటి పరిపాలనే మాకు రానున్న రోజుల్లో కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారు. నిన్న మీరందరూ గారు చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర పాపం పెద్దవాళ్ళ పరిస్థితి. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, పురంధేశ్వరి గారు కాదా? వీళ్ళెవరూ కాదా? వీళ్ళెవరు గారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని కంప్లైంట్ పెట్టలేదా? స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులే మేమే ఆప్ చేయించామని చెప్పని గొప్పగా చెప్పుకోవట్లేదా? మరి ఇవన్నీ మీరు కారణమైనప్పుడు ఈనాడు పేపర్లు ఎందుకు విష ప్రచారం? తప్పు మీరు చేసి కంప్లైంట్లు మీరు ఇచ్చి దొంగే నేను దొంగ కాదు అని చెప్పని చంకలు గుర్తున్నట్టుగా ఎందుకు ఇవన్నీ కదా? మీరు ఎంత ఈనాడులో విష ప్రచారం చేసినా, ఆంధ్రజ్యోతిలో విష ప్రచారం చేసినా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు. ఒక్కసారి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా వాళ్ళ మనుషులకైనా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచోమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు? నియోజకవర్గం లోపలికి వస్తుంటే గద్దె రామ్మోహన్ని ఛేదరించుకుంటున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామే, మా ప్రాంతంలో ఒక్కసారి గారు తిరగలేదు, ఒక్కసారి గారు పర్యటించలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఏమీ గారే చేయలేదు. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్ల కోసం వస్తున్నారని చెప్పని ఛేదరించుకుంటున్నారు. అందుకే ఆయన తిరగట్లా. మీరు గమనించండి, గద్దె రామ్మోహన్ సరిగ్గా తిరగట్లా. వాళ్ళ కుటుంబ సభ్యులనో లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళనో వాళ్ళు వస్తున్నారు, కానీ గద్దె రామ్మోహన్ రాట్లా. ఎందుకంటే ఎక్కడ గద్దె రామ్మోహన్ వస్తే ప్రజానికం తిరగబడి గద్దె రామ్మోహన్ మీరు ఎదురు తిరుగుతారని చెప్పిన భయంతో ఈరోజు కొత్త మొహాలు పంపిస్తున్నారు. ఏమవుతుంది కొత్త మొహాలు పంపిస్తే? గద్దె రామ్మోహన్ చేయని కార్యక్రమం చేసినట్టుగా ఉంటాయా? ఈరోజు ఇంకో పక్క గద్దె అనురాధ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే అది ఆప్ చేయాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెడుతున్నారు. మన గొంతుల్లో కంప్లైంట్ పెట్టారు, ఆ రోడ్డు వరకు ఆప్ చేయించారు.
ఎందుకు ప్రజానికం మీద కక్ష సాధింపు? ఏం తక్కువ? ఎందుకు ప్రజానికం ఏం తప్పు చేశారు? మీ భర్త గారికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కదా, ఈసారి ఓడిపోతున్నారని చెప్పని కక్ష సాధింపు. లేకపోతే మీ బంధువులు, మీ మరిది గారు అయిన గద్దె రమేష్ గారికి కాంట్రాక్టుల కోసం, ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో గద్దె రామ్మోహన్ తమ్ముడైన గద్దె రమేష్కి మంచి చేకూరాలని చెప్పని ప్రతి కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకున్నారు. ప్రతి కాంట్రాక్ట్ దగ్గర గద్దె రమేష్ కన్సైగిల్లోనే జరిగింది. రోడ్డు, డ్రైనేజు, పార్కు ఏది చేయాలన్నా గద్దె రమేషే కాంట్రాక్టర్. కానీ తీసుకోండి, ఆ డబ్బులతో గద్దె రామ్మోహన్ కాల్మని నడిపింది వాస్తవం కాదా? ఆ డబ్బులతో గద్దె రామ్మోహన్ పేకాట ఆడిన మాట వాస్తవం కాదా? ఆ డబ్బులతో గద్దె రామ్మోహన్ ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన మాట వాస్తవం కాదా? ఒకసారి కాదని చెప్పండి, ప్రమాణం చేయమని చెప్పండి రామ్మోహన్ గారిని. ఏ గురికి వెళ్దామని చెప్పండి. ఏ గురికైనా నేను వస్తా, గద్దె రామ్మోహన్ గారు కాల్మనీ చేస్తారు, బెట్టింగ్లు ఆడతారు, పేకాట ఆడతారని చెప్పండి. గద్దె రామ్మోహన్ కాదని చెప్పండి పదండి, ప్రమాణం చేయమని చెప్పండి. ఇంకో పక్కేమో నీ మనుషులు కాల్మనీ సెక్స్ ర్యాట్గా అమ్మాయిలను ఇబ్బంది పెట్టి నీ పక్కన మనుషులు మొన్న మధ్య గారు ఒక మహిళని ఇబ్బంది పెట్టారు. నీ చుట్టూ ఇలాంటి ఆన్లు పెట్టుకుని వాళ్ళ చేత నువ్వు వ్యాపారాలు చేపించి పైకి నేనేమీ కాదు, నేను మంచివాడిని అంటే ప్రజానికం ఎందుకు నమ్ముతాను? ఈ నియోజకవర్గంలో దాదాపుగా 6 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గత 5 సంవత్సరాల్లో నువ్వు 1 కోటి రూపాయలన్నా చేసావా? ఈరోజు మేము ఎక్కడికెక్కడ వెళ్తుంది, కర్రకట్ట ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వచ్చి చూసుకొని కావాలంటే ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కల్పన ప్రింటర్స్ రోడ్డు కానివ్వండి, ఇలా అనేక ప్రాంతాలు, అదేవిధంగా కరకట్ట ప్రాంతంలో మంచినీరు సరిపోయాం కానివ్వండి, ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేం చేశారు? మీకెందుకు ఓట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? ఎన్ని గారి ప్రజానికం గమనిస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మే 13న మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి ఒక్క అవకాశం ఇవ్వండి. మేము ప్రజానికం చేతులెత్తి కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఎలా పనిచేస్తాం, 5 సంవత్సరాలు ఎలా అండగా ఉన్నామో దానికి ఇంకా 10 రెట్లు ఎక్కువగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు కదా, ఈసారి దయచేసి మాకు ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఇచ్చి, మీ బిడ్డగా అవినాష్కి అవకాశం ఇచ్చి దీవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.